పోతరాజు వచ్చేసి తెలంగాణకు వచ్చేసి అన్న, తెలంగాణకు వచ్చేసి తమ్ముడు. తల్లి ఆ రోజు నాకు రక్షకుడు నా అన్న అయితేనే, నా తమ్ముడు అయితేనే నన్ను బాగా కాపాడతాడు అని చెప్పి పోతరాజుని పెట్టుకుంది ఎంబడి. పోతరాజు అమ్మని కాపాడుతూ ఉంటాడు, ఎందుకంటే అమ్మ కూడా ఆడబిడ్డే కదా. అలా పెట్టుకున్న పోతరాజుల విలువ తగ్గింది ఈ రోజుల్లో. ఎవరు పడితే వాళ్ళు శరీరం ఇంత బెండకాయలాగా బీరకాయలాగా ఉన్న వాళ్ళు పోతరాజులు వేసేస్తున్నారు. పోతరాజు అంటే అవమానాలు చేయకూడదు, బలంగా ఉండి చూస్తే ఎందుకు భయపడాలి పోతరాజులు. ఆ ఒక్క విషయం చాలా ముఖ్యమైనది. పోతరాజు స్వామి బీరకాయ బీరకాయ అన్నాడు అని ఫీల్ అవుతారు చాలా మంది. పోతరాజులు ఎందుకు బలంగా ఉండాలంటే అమ్మ, ఆడపిల్ల ఆ రోజు కట్టే ఆ చీర, ఆడపిల్ల ఆ రోజు పెట్టే ఆ బొట్టు, ఆడపిల్ల ఆ రోజు కాళ్ళకి పసుపుతో పెట్టి మొహంతో పసుపు పెట్టి ఎంతో సౌష్ఠవంగా సంస్కారవంతంగా చీర కట్టి సాంప్రదాయంగా ఇలా చేతులు పెడుతుంది బోనం ఎత్తడానికి. ఈ ప్రాంతాన్ని చూడడానికి ఆకతాయిలు వస్తారు. ఇలా ఫోటోలు. ఒకప్పుడు కూడా ఉండే ఇదంతా చూపులు, చెడు చూపులు. ఆడపిల్లలను అపవిత్రం చేయాలని ఇంకొకడు వచ్చి ఈ సమయంలోనూ వాళ్ళని చూసే ఆ చూపు వేరేలా ఉండాలని ఒకడు రావడం. సీత పక్కన పోతరాజు 7 అడుగులు నిలబడి 2 చేతుల్లో ఎర్రగోల పట్టి ఇటు పన్నుల మధ్యలో నిమ్మకాయలు పెట్టి ఒక్క చూపు ఇలా చూస్తే వాడికి ప్రాణాలు అక్కడికెక్కడ గాలి కలిసిపోవడానికని పోతరాజు అక్కడ రక్షకుడు. ఎందుకంటే గతంలో చాలా సందర్భాలు జరిగాయి. ఒకప్పుడు ఒక గ్రామంలో, మన తెలంగాణలోనే మహబూబ్ నగర్ ప్రాంతంలో 4 అక్క చెల్లెలు ఒక ఇంటి నుంచి ఓలాలు ఎత్తుకొని వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర 4 పోతరాజులు ఉన్నారు. అయితే ఆ 4 అక్క చెల్లెలు కొంచెం ఊర్లో మంచి పేరున్న వాళ్ళంట. వాళ్ళని అపవిత్రం చేయాలరా, బోనం పడేస్తే వీళ్ళని తక్కువ చేస్తారు అనేది కొంత ఉంటారు కదా. బోనం ఎత్తుకున్నప్పుడు కింద పడితే అపవిత్రం అరిష్టం అంటారు. కాబట్టి 9 మంది ఆకతాయి కుర్రోళ్ళు మద్యం సేవించమ్మా, మొన్న 30 సంవత్సరాల క్రితం సేవించి ఇచ్చేసి ఆ 4 పోతరాజులు ఏం చేస్తారా వాళ్ళు, మనం ఆ అమ్మాయిని చేయాల్సిందంత మర్యాద చేసి పడేసి వెళ్ళిపోదామని అనుకుంటే ఆ 4 పోతరాజులు నిలబడి ఉన్నారంట. 9 మంది ఒకటేసారి ఎగబడ్డారంట ఆయుధులతో. 9 మందిని 4 కేవలం ఈ పండ్లతో ఇక్కడ కొరికి చంపారంటమ్మా. ఇట్లా కొరికి గావు కేక 9 మందిని చంపినందుకు మొత్తం అక్కడున్న ప్రజలందరూ హర్షం వ్యక్తపరిచారంట. పోతరాజులంటే ఇంతనా, ఆడపిల్లని కాపాడడానికి రక్ష అంటే ఇదా అని అంత గొప్ప చరిత్ర మనది. పోతరాజులు చేస్తున్న పని ఈ రోజుల్లో మద్యం అని అదని ఇదని చేస్తే అదొక అవమానం మనకి. నా కోరిక. కానీ ఇదైతే నడుస్తుంది కదా స్వామిజీ, ఇప్పుడైతే చాలా పోతరాజులు మద్యం దాగి మరి చేసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు అలా చేయకూడదనే. ఇప్పుడు ఒకప్పుడు పోతరాజులు వేరు, మేము చెప్తున్నా ఇప్పుడు వివరణలు వేరు. ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు కూడా ఏంటంటమ్మా, పోతరాజులలో కూడా కారణ జన్ములు మొదట చెప్పిన వాడు కూడా గమనించాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా న్యాయం కాపాడే పట్టాలు అక్కడక్కడ ఆకతాయిగా మొదలైన ఈ విషయాలు ఎందుకు. ఆ గొప్ప వ్యక్తులందరూ ఏం కావాలి. ఇప్పుడు అక్కడ బోనాలు ఎత్తుతారుగా చాలా మంది, అక్కడ మద్యం అందరూ సేవించారు. మళ్ళీ అది కూడా గమనించాలి, అందరూ సేవించారు. కొంతమంది విచ్చలవిడితనంగా అయ్యారు, కానీ మద్యం దగ్గరికి పోకుండా బోనాన్ని ఎత్తిన మహానీయులు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. అలాంటి వాళ్ళు రావాలి బయటికి. వాళ్ళందరూ ఇదంతా అరికట్టాల. బోనాలు ఇలా ఎత్తాలరా నాయన, బోనాలు ఈ విధంగా చేయాలరా నాయన, ఈ విధంగా పోతరాజులరా నాయన అని ఆ కారణ జన్మలు చెప్తే కదా. నేను ఒక సాధువుని కాబట్టి చెప్తున్నాను కదా, నా వర్డ్ అందరికీ రీచ్ అవుతుంది. కానీ ఆల్రెడీ అదే పరిస్థితిని, అదే బోనాల తంతుల్ని అనుభవిస్తున్న కారణ జన్మలందరూ చెప్తే ఎంత బలం వస్తుంది. వాళ్ళ ద్వారా నేను కోరుకునేది, వాళ్ళందరూ ఎంత కారణంగా ఎత్తుతారమ్మా బోనాలు, ఎంత బాగా అనిపిస్తుంది ఆ పోతరాజులు. మీరు అన్నట్టుగా మద్యము అది ఇది సేవించిన వాళ్ళు కూడా అమ్మా ఆ ఒక్క రోజుకే, కానీ తర్వాత ఒళ్ళు పూర్ణం అయిపోయి నొప్పులు వస్తాయి బాగా. ఈ మద్యంలో ఉన్నదే అది మత్తున్నంత వరకు తెలియదు, మత్తు దిగినాక చాలా ఇబ్బంది. కాబట్టి పోతరాజులను మేము ఎక్కడ తక్కువ అంచనా చేయకుండా అసలు పోతరాజుల యొక్క చరిత్ర ఎంత గొప్పదో తెలుసుకోవాలి. పోతరాజు ఉన్నది ఎక్కడ తెలుసా అమ్మ, పక్కనే అమ్మ పక్కన. అమ్మ మొహంలో ముఖం పెట్టి చూస్తే ఆయన వేసుకున్న గవ్వలు అమ్మకు ఉండే ఇక్కడ వరకు ఉండేటి అంట గాజులు, ఇక్కడ దాకా ఈ గాజులు ఉండి ఆ మువ్వలు, ఆ సవ్వలు ఉంటే ఆ మువ్వలతోని ఈ 2 ఎర్రగోళలు పట్టుకొని అమ్మ చెప్పేదంట రక్షకి అని. చెప్పినప్పుడు అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టే ఆయన ముందుకు నడుస్తాడు, పోతరాజు వెనక్కి నడవాలి. ఇలా అమ్మ ముందుకు నడుస్తుంది. ఎట్లా నడుస్తారంటే ఈ కాళ్ళల్లో కొందరు ఆడతారు. మీరు తెలుసుకోవాల్సిన నాట్యం కూడా మన దగ్గర మన తెలంగాణలో ముఖ్యంగా ఆడేది 2 ఇలా పట్టుకొని కాళ్ళతోనే ఇలా అంటారు నాట్యం, ఇలా అంటారు. ఈ నాట్యానికి అర్థం ఏంటో చెప్తాం మీకు. ఈ నాట్యం ఎలా ఆడేదంటే అమ్మ ఒకప్పుడు, ఇప్పుడు మీరు పోతరాజు అనుకోండి, ఇప్పుడు నేను ఒక దేవత అనుకోండి, మీరు ఏం చేస్తారంటే నా ముందు ఉండి ఈ చుట్టుపక్కల నుంచి నువ్వే నాకు రక్షకుడివి, నేను నిన్ను మాత్రమే, దేవుణ్ణి మాత్రమే, ధర్మాన్ని మాత్రమే నమ్ముతా, నువ్వు సర్వస్వాన్ని చూస్తావు. కాబట్టి నీ అడుగులో అడుగులు వేయడానికి దాన్ని సవ్వడి అంటారు. మీరు ఇట్లా కడుగేస్తే నేను కడుగేసి ఇట్లా ఈ 2 గజ్జల శబ్దము, ఈ మూల శబ్దంతో వీళ్ళిద్దరు ఇట్లా పోతూ ఉండేవాళ్ళు ఇలా అనుకుంటా. అంటే అప్పుడు ఈ శబ్దాలు ఇక్కడ ఈ మూల శబ్దాలు అయ్యేటి.
ఈ మూల శబ్దాలకి మిగతా వాళ్ళు ఇలా ఇలా చిలకలు కొట్టే వాళ్ళు వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. దాంతో ఒక చాలా చాలా గొప్ప చరిత్ర ఇది. ఇప్పుడు చూడండి, డీజే పెట్టి 100 మంది బ్యాండోలు పెట్టినా కూడా నాట్యంలో కళ వస్తలేదు, శరీరంలో వస్తుంది కళ. ఒకప్పుడు శరీరంతో పాటు నాట్యానికి ఉన్న ఆ శక్తి ఎంతో బలమైనది. ముత్తైదు గుండంలో తీసుకెళ్లి బోనాలు సమర్పించి వచ్చేసేంత వరకు కూడా ఆడపిల్లలు ఉమ్ము కూడా మింగకపోయేటోళ్ళు. ఈరోజు చూడండి అమ్మా, మన దగ్గర సాంప్రదాయం కొంచెం దెబ్బతిన్నదనే బాధ, దానివల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అనేది మరీ బాధ. కాబట్టి ముమ్మాటికి బోనాల పండుగలో కోళ్ళు మేకలు ఎక్కుతాయి, ముమ్మాటికి మన తెలంగాణ ప్రజలందరూ బోనాలు ఎక్కించుకోవచ్చు, ముమ్మాటికి పోతురాజులు రావాలి. చివరిగా ప్రభుత్వాన్ని మరియు ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ మేము కోరుకునే వేడుక ఒకటి ఏంటంటే అమ్మా, ఒక్కసారి బోనం ఎత్తండి ఊరంతా. ఒక్కసారి మనం బల్కంపేటలో ఉన్నాం, ఒకటేసారి 1000 బోనాలు రావాలి, ఒకేసారి 1,00,000 బోనాలు రావాలి, ఒకేసారి 100 బోనాలు రావాలి. గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్లు సర్పంచులు వీళ్ళందరూ దేనికమ్మా, వాళ్ళు చెప్పాలి, అమ్మ బోనం 10 గంటలకు రావాలి బయటికి అంటే 10 గంటలకు వచ్చేయాలి, అమ్మ 5 గంటలకు రావాలి బోనం, అందరం ఒకటేసారి రావాలా అంటే 1000 దీపాలు కనపడితే 100 మంది పోతరాజులు ఊరు కాపాడగలుగుతారు. పోతరాజు ఏ గల్లీలో పోయి కాపాడాలమ్మా? ఆడపిల్లలు నువ్వు ఒక మాట చెప్పు, నీ బోనం నీది వెళ్తుంది, ఆయన బోనం ఆయన వెళ్తుంది, ఆయన బోనం ఆయన వెళ్తుంది, ఆ డప్పులలో కొట్టుకుంటూ పోతూనే ఉంటే ఎక్కడ ప్రత్యేకత? ఒక్కసారి కన్నుల పండగ బోనాలు రావాలమ్మా. నాకు అది నా ఆలోచన. నేను చెప్తున్నా కదా, నేను మహంకాళి భక్తురాన్ని కదా, శివభక్తుని కదా. నేను అనేది ఏంటంటే అమ్మ, నా తల్లి కోరుకునేది కూడా ఇదే అనుకుంటా. ఎందుకంటే అమ్మ ఊరంతా ఒక్కసారి చూడాలనే కదా ఆ రోజు కూర్చుంది నైవేద్యము, ధూపాలు దీపాలు. బిడ్డ ఒక్కళ్ళు తగ్గితే అమ్మ వాళ్ళ దగ్గరికి పోయి బిడ్డ పచ్చి పులుసు అయితే అని అన్నది కదా. ఇంత గొప్పదాంట్లో మనం ఎందుకు పండగ రోజు అన్న టైం అనేది మనం పాటించాం. ఓకే, పండగ రోజు చాలా హడావుడి ఉంటుంది, కానీ బోనంలో ఏం కోరింది మరి ఆవిడ? పచ్చి పులుసు కదా తల్లి. పచ్చి పులుసుకు నీకు 10 గంటలు పడుతుందా? నూకలు ఉడకబెట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? గంట పడుతుందా? అలా పెట్టి తెచ్చిన భోజనంలో బోనము వనబోనము అమ్మవారికి ఇచ్చే ఆ సమర్పణ ఎంత వివరంగా దాగుంది చరిత్ర. గ్రామాలందరికీ నమస్కారాలు. ప్రజలందరికీ చెప్పండి, మీరంతా ఒకసారి తెచ్చే ఆ బోనం ఊరంతా రక్ష, ఒకసారి ధర్మరక్ష గీస్తాం. ఇలాంటి పండుగలు గొప్ప గొప్పగా చరిత్రల్లో దాగున్నాయి. మీరందరూ కూడా మాట్లాడాలి. గొప్ప కార్యక్రమాలు చేసే ఈ పండుగలు యావత్తు ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి ఈ చరిత్ర గురించి అని చెప్తున్నాం. అదమ్మా వివరణ. మీరు అడిగిన బోనాల పండుగ. స్వామీజీ మాటలు విన్నాం కదా, అసలు బోనాల విశిష్టత, బోనాల ప్రాముఖ్యత గురించి ఎంత బాగా చెప్పారు. అసలుకి చాలా ప్రాముఖ్యతగా ఎంత చెప్పారంటే, అసలు ఇప్పటి నుండి స్వామీజీ మాటలు విన్నాక మనం ఎటువంటి తప్పులు చేయకుండా ప్రాముఖ్యత తగ్గట్టు అమ్మవారి బోనాలు ఒకటేసారి గల్లీలో నుంచి అందరము ఒకటేసారి 1,00,000 దీపాల ద్వారా తీసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇంకా చాలా అమ్మవారు సంతోషిస్తుంది, మనకు కూడా చాలా సంతోషంగా ఉంటది. యావత్ తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా లెజెండ్ టీవీ ఈ రోజు ముఖ్యంగా షెడ్యూల్ ఎంత హెవీ ఉన్నా పిలవడం చేత బోనాల పండుగ ప్రత్యేకతలు ప్రజలందరికీ తెలియజేయండి అని ఈ అమ్మ చెప్పడం, ఈ అమ్మ ద్వారా ప్రేక్షకులందరికీ బోనాల ప్రత్యేకతలు తెలియచేయడం మాకు ఎంతో గౌరవం. మీరందరూ కూడా కలిసి గౌరవమైన ఈ పండుగని నిజంగా గౌరవం చేసి జగదాంబికాదేవి, ఎల్లమ్మ తల్లి మరియు మహంకాళి నుంచి సింహవాహిని అమ్మ రూపాలు 1,00,000 అయినా సరే అమ్మ అమ్మే కాబట్టి మన ఇంటికి నిండుగా ఆశీర్వాద బలం ఇవ్వాలి. ఆ ఆడబిడ్డని కాపాడుతూ మనందరం అమ్మకి బిడ్డలని రుజువు చేసే ఈ పండుగ శుభాకాంక్షలు ప్రతి తెలంగాణ మరియు ఆంధ్ర మరియు ప్రతి భక్తులకి భారతదేశంలో ఉన్న అందరికీ చేరాలని చెబుతూ ఈ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. నమః శివాయ నమః.